Hi, welcome to the Priya Math channel. Today we are going to discuss mensuration, క్షేత్రమితి అనే అధ్యాయం గురించి మనం వివరంగా తెలుసుకుందాం. దీంట్లో మనకు ముఖ్యమైనటువంటి పటాలు అంటే డయాగ్రామ్స్ ఏమిటంటే ఈ ఇక్కడ బోర్డు మీద ఉన్నటువంటి ఈ 6 డయాగ్రామ్స్ గురించి మనం ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఈ అధ్యాయం నేర్చుకుంటాం. ఈ చాప్టర్లో మెన్సరేషన్ అంటే తెలుగులో క్షేత్రమితి అంటాం. బోత్ మీడియంస్ ఉపయోగించేటట్లుగా నేను టీచ్ చేస్తున్నాను. బీ కేర్ఫుల్ ఆఫ్ ది స్టూడెంట్స్, లిసన్ టు మీ. ఫస్ట్ వన్ ఇస్ ద క్యూబాయిడ్. క్యూబాయిడ్ అంటే తెలుగులో దీర్ఘఘనము అంటాం. ఈ దీర్ఘఘనానికి ఉన్నటువంటి మెజర్మెంట్స్ ఏంటంటే ఎల్ అంటే లెంగ్త్ అంటే పొడవు, బ్రెడ్త్ అంటే వెడల్పు, హెచ్ అంటే హైట్ ఎత్తు. ఈ 3 కొలతలు దీనికి ఉంటుంది. 3 మెజర్మెంట్స్ దానికి ఉంటాయి. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్యూబ్. క్యూబ్ అంటే సమఘనము అంటాం తెలుగులో. సమఘనము అంటే అన్ని భుజాలు కూడా సమానంగా ఉంటాయి. ఇక్కడ ఈ దీన్ని ఎల్ కానీ లేదా ఎస్ కానీ అంటే సైడ్ ఎస్ కానీ సైడ్ లెంగ్త్ అని ఒకే విధంగా అన్ని భుజాలు సమానంగా ఉంది. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ సిలిండర్. సిలిండర్ అంటే మనకి స్తూపము అని అర్థం తెలుగులో. స్తూపంలో ఉండేవంటి మెజర్మెంట్స్ ఏంటంటే స్తూపము డౌన్ టాప్ అప్ అండ్ డౌన్ ఎలా ఉంటాయంటే ఈక్వల్ సర్కిల్ అంటే వృత్తాకారంగా ఉంటాయి. దీన్ని రేడియస్ అంటాం. ఫస్ట్ రేడియస్, దీన్ని హైట్ హెచ్గా రిప్రజెంట్ చేస్తాం. ఈ 2 మెజర్మెంట్స్ దానికి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి కోన్. కోన్ అంటే తెలుగులో శంఖువు అంటాం. శంఖువు ఈ ఆకారంలో ఉంటుంది. ఎలా మనకు కోన్ ఐస్ క్రీమ్ అంటాం, ఐస్ క్రీమ్ ఆకారము, లేదా ఒక ధాన్యపు రాశి ప్యాడీలు దాన్ని అలా పోస్తే ఆ విధంగా ఏర్పడుతుంది. దీనికి ఉండే మెజర్మెంట్స్ ఏమిటంటే ఒకటి బేస్ ఏమో సర్క్యులర్ ఫామ్లో ఉంటుంది కనుక దీన్ని రేడియస్, దిస్ ఈజ్ కాల్డ్ ద హైట్, దిస్ ఈజ్ కాల్డ్ ద స్లెంట్ హైట్ అంటే ఏటవాలు ఎత్తు అంటాం. దీన్ని ఎల్ కానీ ఆర్ ఎస్ కానీ 2 అక్షరాలతో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ 5th డయాగ్రామ్ వచ్చేసి స్పియర్ అంటే గోళము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ హావ్ టు టేక్ ద వాలీబాల్, త్రో బాల్, క్రికెట్ బాల్. బాల్ అంటే గోళాకారంలో ఉంటాయి కాబట్టి దాన్ని అలా తీసుకుంటాం. దీంట్లో ఓన్లీ 1 మెజర్మెంట్ ఏముంటుందంటే రేడియస్ అంటే వ్యాసార్థం ఉంటుంది. హెమిస్పియర్ హాఫ్ ఆఫ్ ది స్పియర్, దాంట్లో కూడా అంతే, ఓన్లీ రేడియసే ఉంటుంది. ఇప్పుడు ఈ 6 డయాగ్రామ్స్ గురించి 9th క్లాస్లో ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు. అంటే యూ హ్యావ్ టు లెర్న్ ఇన్ ద 9th క్లాస్ మెన్సరేషన్ పార్ట్, ఆల్ డయాగ్రామ్స్ అండ్ ఫార్ములాస్. యూ హ్యావ్ టు మెమరీ ఇట్ ఫస్ట్. ఈ డయాగ్రామ్లో ఏమి ఇచ్చినా కానీ మనం అక్కడ సమస్యను బట్టి, ప్రాబ్లం ఇచ్చిన విధానాన్ని బట్టి మనం రీడ్ చేసి ఏమేమి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఎలా చేయమంటున్నాడు అనే దాని గురించి మనం నేర్చుకుందాం. ఏ డయాగ్రామ్ ఇచ్చినా కానీ ఇక్కడున్న ఈ 3 ఫార్ములాస్ మనకి తెలిసి ఉండాలి ప్రతి డయాగ్రామ్కి. ప్రతి సాలిడ్ ఇక్కడ చూడండి, లేటరల్ సర్ఫేస్ ఏరియా. ఫస్ట్ డయాగ్రామ్ క్యూబాయిడ్ ఉంది. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ అని అడగొచ్చు. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. ఆ క్యూబాయిడ్కి సంబంధించిన దాంట్లో ఈ 3 ఫార్ములాస్ మనకి మెమరీ కావాలి. ఫస్ట్ మనం క్యూబాయిడ్ గురించి డిస్కస్ చేద్దాం. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ అంటే 2h ఇంటూ ఎల్ ప్లస్ బి. ఇది ఫార్ములా. 2h ఇంటూ ఎల్ ప్లస్ బి అంటే ఉపరితల వైశాల్యం అంటాం తెలుగులో. 2h ఇంటూ ఎల్ ప్లస్ బి. హెచ్ అంటే ఎత్తు, ఎల్ అంటే పొడవు, బి అంటే వెడల్పు. హైట్, లెంగ్త్, బ్రెడ్త్ ఈ 3 తెలిస్తే ఉపరితల వైశాల్యం లేటరల్ సర్ఫేస్ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. దీన్ని టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా. నెక్స్ట్ వాల్యూమ్. వాల్యూమ్ ఈజ్ డినోటెడ్ బై క్యాపిటల్ బి ఎల్బిహెచ్ అంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తుగా సూచిస్తాం. ఇది ఫార్ములా. దేనికండి ఇది? క్యూబాయిడ్కి. సపోజ్ ఆబ్జెక్టివ్ టైప్లో అడుగుతాడు, వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబాయిడ్? ఏబిసిడీలు ఇచ్చి ఇది ఎక్కడ ఉంటే అది గుర్తిస్తాము. అలా ఈ 3 ఫార్ములాస్ ఇచ్చి
మనం కనుక్కోమనవచ్చు. ఈ ఫార్ములాస్ బట్టి ఆబ్జెక్టివ్ టైప్లో చాలా క్వశ్చన్స్ మనం తీసుకోవచ్చు. ఎలాగంటే సమ్ ఆఫ్ ద ఎల్ అండ్ బి అంటే లెంగ్త్ ప్లస్ బ్రెడ్త్ ఇచ్చి ఫైండ్ ద హెచ్ అంటాడు. దీన్ని బట్టి ఒక ఫార్ములా కూడా మనం తయారు చేసుకోవచ్చు. అంటే 2h ఇంటూ ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సమ్ ఏ కదా, అది ఏరియా, అది ఇది టోటల్ సర్ఫేస్ లేటరల్ సర్ఫేస్ ఏరియాని ఇచ్చాడు. లేటరల్ సర్ఫేస్ ఏరియా వాడు ఇచ్చేసి ఏమి లేటరల్ సర్ఫేస్ ఇచ్చి ఎల్ ప్లస్ బి కూడా ఇచ్చాడు అనుకోండి, ఎల్ ప్లస్ బి కూడా ఇచ్చాడు. హెచ్ కనుక్కోమంటాడు అన్నాయి. అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏమవుతుంది, ఏ బై 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి. ఇలా ఒక ఫార్ములాని వివిధ రకాలుగా మనం తయారు చేసుకుని వాడు ఇచ్చిన క్వశ్చన్ బట్టి మనం రాసుకుంటానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనం ఇప్పుడు క్యూబాయిడ్ గురించి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డయాగ్రామ్ ఏంటండి, క్యూబ్. వాల్యూమ్ పోయింది ఇక్కడ మనకి, మళ్ళీ రాస్తున్నాం. వాల్యూమ్ ఆఫ్ అంటే ఏమన్నది తెలుగులో, ఘన పరిమాణము. సరే, ఓకే. ఇప్పుడు మనకి రెండో డయాగ్రామ్ క్యూబ్లో ఏమి మెజర్మెంట్స్ ఉంటుంది, ఓన్లీ 1. దీనికి లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే క్యూబ్కి 4l², దీనికి 6l², దీనికి వచ్చి l3. ఇది మనం నేర్చుకున్నటువంటి ఫార్ములాస్, దీనికి క్యూబ్కి సంబంధించినటువంటి ఫార్ములా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సిలిండర్ అంటే వాల్యూమ్ స్పెల్లింగ్. సిలిండర్ అంటే స్తూపంలో ఏమేమి మెజర్మెంట్స్ ఉంటాయి మనకి, హైట్ ఉంది, రేడియస్ ఉంది. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్మ్ ఏంటంటే 2πrh. అలాగే దీనికి 2πr ఇంటూ హెచ్ ప్లస్ ఆర్. వాల్యూమ్కి πr²h. వాల్యూమ్ ఈ ఫార్ములా ఏంటండి, πr²h. దానికేమో టోటల్ సర్ఫేస్ ఏరియాకి 2πr ఇంటూ హెచ్ ప్లస్ ఆర్. ఇవి దీనికి సంబంధించినవి. అంటే ఒక సిలిండర్ యొక్క మెజర్మెంట్స్ హెచ్ఆర్ తెలిస్తే ఈ 3 ఫైండ్ అవుట్ చేయవచ్చు. నేను చెప్పాను కదా ఆబ్జెక్టివ్ టైప్లో వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అని ఇస్తాడు. ఏతో రిప్రజెంట్ చేస్తాం వాల్యూమ్ని, v ఈజ్ ఈక్వల్ టు πr²h. దీని నుంచి మనం ఈ 2కి వేరియబుల్స్కి తీసుకురావచ్చు మనం. ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి దీంట్లో, v/πr². అలాగే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √v/πr. ఆర్ ఈజ్ ఈక్వల్ టు కదా, ఆర్ అంటే ఇస్తుంది v/2h. ఇలా మెజర్మెంట్స్ని మనం తయారు చేసుకుని ఏం కావాలంటే అది మనం తీసుకుంటాం ఫార్ములాస్. నెక్స్ట్ కోన్లో ఏమేమి ఇచ్చాడు మనకి, మెజర్మెంట్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి చూడండి. అక్కడ కోన్లో ఎల్ ఉంది. ఎల్ అంటే ఏటవాలు ఎత్తు, స్లెంట్ హైట్ని ఎల్గానే వస్తుంది కానీ రేడియస్ ఆర్. దీంట్లో లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే πr/l/s అంటాం. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియాకి πr ఇంటూ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్, πr ఇంటూ l+r. వాల్యూమ్కి 1/3 πr²h. ఇది నాకన్నా మీకు గుర్తుందో లేదు, ఇది వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్లో 1/3 పార్ట్ తీసుకుంటే ఇట్ బికమ్స్ కోన్. అది మనకి. నెక్స్ట్ వచ్చేసి స్పియర్ అంటే స్పియర్లో ఉన్న మెజర్మెంట్స్ ఏంటండి, మనకున్నది ఓన్లీ ఆర్. లేటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా రెండూ కూడా ఒకటే వస్తుంది. లేటరల్ సర్ఫేస్ ఏరియా అన్న టోటల్ సర్ఫేస్ ఏరియా అన్న ఒకే ఫార్ములా దానికి. ఇది స్పియర్కి ఏంటి, 4πr². దీన్ని ఏమంటామండి, 4πr². ఇది కూడా అంతే, 4πr². వాల్యూమ్ మారుతుంది, 4/3 πr³. ఇక్కడ చూడండి, లేటరల్ సర్ఫేస్ ఏరియా కట్టాలన్నా స్పియర్కి ఆరే కావాలి, ఇక్కడ కూడా ఆరే. దేనికి, టోటల్ సర్ఫేస్ ఏరియా. వాల్యూమ్ కూడా ఆరే కావాలి. అంటే దానికి ఒకే ఒక మెజర్మెంట్ కనుక అవి తెలిస్తే ఒక్కొక్కసారి వాల్యూమ్ ఇస్తాడు, వాల్యూమ్ ఇచ్చి
లేటరల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమంటాడు. ఏం కనుక్కోవాలి? ఇప్పుడు మనం ఆర్ కనుక్కోవాలి. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఇస్తారు, టోటల్ సర్ఫేస్ ఏరియా వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ముందు ఏం కనుక్కోవాలంటే ఆరే కనుక్కోవాలి. ఏది ఇచ్చినా ఆర్ ఫైండ్ అవుట్ చేస్తే దాంట్లో కడతాం. నెక్స్ట్ హెమిస్పియర్. హెమిస్పియర్ అంటే హాఫ్ ఆఫ్ ది స్పియర్ డివైడ్ బై 2 వేసేసుకొని వచ్చేస్తుంది, అంటే 2πr², రైట్. ఇక్కడ కూడా అదేగా సేమ్ వస్తుంది చెప్పుకున్నాం. ఇక్కడ కూడా బై 2 వేస్తాం. ఈ 2 దీంట్లో ఎన్నిసార్లు పోతున్నా 2, అంటే 2/3πr³ అని వస్తుంది. ఈ డయాగ్రామ్స్ని బట్టి మనకి కావలసినటువంటి వాళ్ళు ఇచ్చిన సమస్యని సాధన మనం చేయొచ్చు. యూ హ్యావ్ టు సాల్వ్ ద వాట్ దే గేవ్. కుబాయిడ్ ఇస్తే ఫార్ములాస్ యూ హ్యావ్ టు మెమరీ ఫస్ట్. దీంట్లో ఫండమెంటల్స్ అంటే మనకి షేప్ ఒకటి గుర్తు రావాలి, దాంట్లో ఉన్న మెజర్మెంట్స్ గుర్తు రావాలి, తర్వాత ఆ డయాగ్రామ్ వేసే విధానం మీకు తెలియాలి. స్లోగా ప్రాక్టీస్ చేసి ఫార్ములాస్ అన్నీ 1కి 2-3 సార్లు మీరు మెమరీ చేస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డూ ఇట్. మనం చాలా తేలికగా ఈ సమస్యలను మనం సాధించగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ అవర్ వాచింగ్ అది మై వీడియో. సీ యూ. ప్లీజ్ subscribe my channel and share and like it with your friends. Thank you.